హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి 9212 ట్రేడ్స్మ్యాన్ అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 27th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 25th April 2023 అనమాట. దీనికి సంబంధించి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కోసం సెపరేట్ వీడియో అయితే చేయడం జరిగింది. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇంకా మాన్యువల్ ఇచ్చారు ఎలాగ అప్లై చేయాలనేది. ఇంకా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ మనం క్లిక్ అయితే చేయాలి, లేదంటే ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే తీసుకోవాలి. దీని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్రౌజర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బ్రౌజర్ డీటెయిల్స్, ఇక్కడ బ్రౌజర్ కంపాటబుల్ డీటెయిల్స్. దీని ప్రకారం అయితే మనం ఈ లేటెస్ట్ బ్రౌజర్లో అయితే మనం ఇది రిజిస్టర్ అయితే చేసుకోవాలి. క్లోజ్ అయినా కిందకి రావాలన్నమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ఇక్కడ పోస్ట్ నేమ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు కానిస్టేబుల్, కుక్ అలాగా దేనికి అప్లై చేస్తామంటే మీరు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యాజ్ పర్ 10th class మెట్రికులేషన్ ప్రకారం ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా యాక్టివ్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది మనం ప్రాపర్గా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారు. లేకపోతే మనకి తర్వాత కరస్పాండెన్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. ఇక్కడ అగ్రీ చేసుకోవాలి. ఇక్కడ కిందకి రావాలి. ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి రీవెరిఫై అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మన సెలెక్ట్ చేసుకున్న పోస్ట్, మన నేమ్, మన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ వచ్చాయి. ఇవన్నీ మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాలన్నమాట. అన్నీ మనం ప్రాపర్గా ఇచ్చామని టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ చేసాం. ఇక్కడ మనకి ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్, అంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి చేంజ్ చేసుకుని, అంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదని చెప్తున్నారు. మనం క్లోజ్ అయ్యి అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఓకే బటన్ అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అలాట్ అయింది. ఇదైతే మనం నోట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ కంటైనింగ్ రిజిస్ట్రేషన్, అంటే మనకి ఈమెయిల్ ఐడికి అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందని చెప్తున్నారు. అయితే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం అనేది బెటర్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ లాగిన్ కోసం అయితే ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్కి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇంకా మీరు పాస్వర్డ్ కనుక ఫర్గాట్ అయిపోతే ఐడి కానీ దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే రెస్టోర్ చేసుకోవచ్చు. ఇంకా చేంజ్ పాస్వర్డ్ కావాలంటే ఇక్కడైతే మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయ్యి లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ గో టు అప్లికేషన్ ఫామ్ అని దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ద ఎడిట్ ఫంక్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ 1st April 25th April అని వచ్చింది. ఫ్రెండ్స్, మనకి సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మ్యాన్ సంబంధించి మనకి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 1st April 2023 నుంచి మనకి 25th April 2023 దాకా అయితే మనకి అవకాశం ఇచ్చారనమాట. ఈ రోజు నుంచి అయితే 27th ఇది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే ఇవాళ యాక్టివేట్ చేశారు. ఇంకా అదర్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి 1st April 2023 స్టార్ట్ అవుతుంది. 25th April అయితే ఇది ఎండ్ అయితే అవుతుంది అనమాట. సో మనం 1st తారీఖు లోపు అయితే మనం ఓన్లీ రిజిస్టర్ మాత్రమే చేసుకోగలము. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకొని 1st నుంచి 25th April వరకు మనం లాగిన్ అయిపోయి మనం కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి ఇది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి సిఆర్పిఎఫ్ 9212 ట్రేడ్స్మెన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్.